బ్రేకింగ్ న్యూస్. ఇటు షర్మిలను తిట్టించారు అన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించారు హీరో బాలకృష్ణ. షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ కూడా తెలుసని అన్నారు ఆయన. అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు జగన్ వ్యాఖ్యలను నేనెందుకు పట్టించుకోవాలని అన్నారు బాలకృష్ణ. కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? ఆరోపిస్తున్నాడు సార్ జగన్. వాళ్ళు పట్టించుకోవాలి. షర్మిలపై మీరే అత్యంత ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నాడు సార్ జగన్. వాళ్ళు పట్టించుకోవాలి. షర్మిలపై మీరే అత్యంత ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు. విన్నారుగా జగన్ మరియు బాలకృష్ణ కౌంటర్ అండ్ ఆ కౌంటర్ కి మరో కౌంటర్ అసలు ఎలా ఇచ్చుకున్నారో. ఇటు షర్మిలను తిట్టించారు అన్న జగన్ వ్యాఖ్యలపై అయితే ఇటు హీరో బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ కూడా తెలుసని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అసత్య ప్రచారం చేసింది అప్పట్లో బాలకృష్ణ, లోకేష్ మామ, బాలకృష్ణ ఎన్బీకే టవర్స్ నుండే చేశారు అంటూ కూడా ఇటు జగన్ వ్యాఖ్యలకి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇటు జగన్ వ్యాఖ్యలను అసలు నేనెందుకు పట్టించుకోవాలి అంటూ కూడా బాలకృష్ణ అన్నారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బాలకృష్ణ అసలు చేసిన వాళ్ళే పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి అంటూ కూడా చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం బట్టి తన చెల్లిని 2012-13 సమయంలో బాలకృష్ణ బిల్డింగ్ ఎన్బీకే టవర్స్ నుంచి చేసిన విమర్శలు, అంటే షర్మిల ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన దానికి సంబంధించి కూడా ఈరోజు మీడియా మిత్రులు అడిగిన దానికి చాలా క్లారిటీగా, క్లియర్గా, ఎక్కడా కూడా ఇదవ్వకుండా స్పష్టంగా సమాధానం చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే జగను షర్మిల విషయంలో షర్మిలాని ఎవరు ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే షర్మిల విషయంలో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. అటువంటప్పుడు నాపై విమర్శలు చేయటం నేనెందుకు స్పందించాలి? జగన్ మాట్లాడినా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు, నేను పట్టించుకోవాల్సిన పనే లేదని చెప్పి చాలా క్లియర్గా బాలకృష్ణ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ నేతలు అసెంబ్లీకి రారు, మనుషుల్ని పెట్టుకొని గొడవలు చేస్తారు, వారు ఈరోజు కూడా అసెంబ్లీకి రాకపోతే బాగుంటుంది అని చెప్పి ఆయన సెటైరికల్గా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా షర్మిల జగన్ వివాదాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న వివాదానికి ఈరోజు బాలకృష్ణ చాలా క్లియర్ కట్గా కూడా సమాధానం చెప్పారు. సో ఏదైతే ఇటు జగను ఇటు షర్మిల ఒకరిపై ఒకరు సోషల్ మీడియా పోస్ట్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగను చాలా టెక్నికల్గా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడం, గతంలో మాట్లాడిన దానికి సంబంధించి తీసుకొచ్చి వీడియో ప్రజెంట్ చేయడంతో దానికి సంబంధించి కూడా బాలకృష్ణ చాలా క్లారిటీగా కూడా సమాధానం చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. జగన్ మాట్లాడకి కానీ ఆయన మాటలకు కానీ ఆయన ప్రశ్నలకు కానీ తాను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, నేనెందుకు జవాబు చెప్పాలని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి బాలకృష్ణని లాగి వివాదం చేయాలనుకున్న దానికి సంబంధించి కూడా బాలకృష్ణ ఇచ్చిన సమాధానంతో వైఎస్ఆర్సీపీ నేతలైతే మరొకసారి డైలామాలో పడ్డ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సత్తాజ్.